బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రాజునాయక్ గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం నాడు ఫార్మా సిటీ నేడు ఫ్యూచర్ సిటీ. సో మొత్తంగా హైదరాబాద్కి మరో కొత్త నగరం రావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాసేపు పార్టీలన్నీ మనం పక్కన పెడితే సో జనాభా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది. మొన్న డిస్కషన్లో కూడా మనకు జయరామ్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ జనాభా అంటే పల్లెలను వదిలి ఇక్కడ ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఇక్కడ పెరుగుతుంది. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఫ్యూచర్ సిటీని? ఆహ్వానిస్తుందా బీఆర్ఎస్? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు మృత్యుంజయం గారికి, వెంకటరెడ్డి గారికి, జయరామ్ గారికి, ఇటికేల జయరామ్ గారికి అందరికి నమస్కారం. అయితే ఆహ్వానించడం కంటే ముందు దానిపైన మేధో మదనం జరిగేది ఉండే బాగుండేమో, దానిపైన ఏమైనా స్టడీ జరిగి ఉంటే బాగుండేమో అనేది ఒక విద్యావంతుడిగా చెప్తున్నా. రెండోది, ఎందుకంటే ఇలాంటివే గతంలో ఢిల్లీ ముంబై కారిడార్ అని చెప్పేసి అమరావతి, మన కళ్ళ ముందే ఉన్నటువంటి అమరావతి ఈ రోజు కూడా ఒక బిల్డింగ్ పూర్తి చేయలేకపోయారు. మన కళ్ళ ముందే ఉన్నటువంటి ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ 2011లో గ్రాండ్ గా ప్రారంభించిండు. ఎంత 1.5 కోట్లతో, అది 1-2 కాదు. అది ఇప్పటికి 2025 నాటికి మొన్న పార్లమెంట్ సెషన్ లో పెట్టింది. ఎంత పర్సెంటేజ్ అయింది? 25% అయింది. అమరావతిలో 33,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు వరల్డ్ బెస్ట్ క్యాపిటల్ సిటీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటికీ ఇక్కడ ఏం లేదు, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా చెప్పినా వేరే రకంగా చెప్పినా ఇది రైజింగ్ తెలంగాణ అయితే నా దృష్టిలో అయితే కాదు. ఎందుకంటే రైజింగ్ తెలంగాణ కాదు, ఇది రేవంత్ ఫ్యామిలీ రైజింగ్. ఇది రేవంత్ రెడ్డి అంటే క్లియర్ కట్ గా రాజునాయక్ గారు, సరే మనం అమరావతి గురించి కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిని పూర్తిగా స్తంభింపజేసి 3 రాజధానులు అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. రేపు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఈ ఫ్యూచర్ సిటీకి మీరు వ్యతిరేకమా, లేదంటే ఫ్యూచర్ సిటీని కొనసాగించే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఎల్లుండి బీజేపీ ప్రభుత్వం రావచ్చు. ఏ ప్రభుత్వాలు వచ్చినా అక్కడ దుర్వినియోగం అవుతున్నది, అక్కడ వెచ్చిస్తున్నది ప్రజల డబ్బు. ప్రజల డబ్బును దుర్వినియోగంగా కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలుగా ఉందా? రేపు ఫ్యూచర్ సిటీకి బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందా? ఫ్యూచర్ సిటీని కొనసాగిస్తుందా? ఫ్యూచర్ లో ఏం చెప్తారు? సింపుల్ గా నేను చెప్తానండి. కేసీఆర్ గారు అక్కడ ఒక దాదాపుగా రీజనల్ రింగ్ రోడ్ కొరకు, ఫార్మా సిటీ కొరకు అన్నిట్లో కలిపితే దాదాపుగా 30 నుంచి 40 వేల ఎకరాల భూమి రెడీ చేసి పెట్టారండి. అంటే ఆయన ఒక 100 ఏళ్ళు ముందు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంటుండే అంటే 100 ఏళ్ళు 50 ఏళ్ల ముందు జనాభా సంఖ్య ఎంత ఉంటుంది, అవసరాలు ఎంతవరకు ఉంటాయి, మనకు పారిశ్రామిక కారిడార్ ఎంత అవసరపడుతుంది, మనిషి యొక్క జీవన స్థితిగతులను కులమానంగా తీసుకొని హైదరాబాద్ ని డెవలప్ చేసే కార్యక్రమాలు చేసింది. దాన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా గతంలో కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఆ భూ సేకరణ ఏదైతే ఉందో, లేకపోతే ఆ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగంలోకి తీసుకురాకుండా కొత్త నాటకం తోటి తమ ఫ్యామిలీని బాగుపరచుకోవడానికి మాత్రమే ఈ యొక్క ఫ్యూచర్ సిటీ, లేకపోతే రైజింగ్ తెలంగాణ, గ్లోబల్ సమ్మిట్, లేకపోతే 27 సెషన్స్, ఇవన్నీ కూడా ఒక బూటకం అండి. నేనేమంటున్నా అంటే ఉన్న దాంట్లో నీవు ఎందుకు ఎలగబెట్టలేదు? నేనేమంటున్నా 2 సంవత్సరాలలో ఉన్న దాంట్లో ఒక్క ఇల్లు, ఒక్క తట్ట మట్టి పోసింది లేదు. లవిచర్లలో క్లస్టర్ తీసుకొస్తుంటే వ్యతిరేకించారు, రైతులను కాకుండా అంటే రాజకీయ ముసులో వ్యతిరేకించారు. ఎక్కడికక్కడ అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధికి మోకాలు అడ్డుతోంది బీఆర్ఎస్ అని చెప్పి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న విమర్శ. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? లగచర్లలో ఉన్నటువంటి ఈ యొక్క దమనకాండ ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. లగచర్లలో నువ్వు ఒక క్లస్టర్ తీసుకురావడానికి, నేను అదే అంటున్నా కదా, నీకు ఫార్మాసిటీ హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి ఫార్మాసిటీ వదిలేసి హైదరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడంగల్లో, లగచర్లలో నువ్వు క్లస్టర్ పెడతా, నా అల్లునికి ఇచ్చుకుంటా, లేకపోతే ఏదో ఆంధ్ర కంపెనీకి ఇచ్చుకుంటా, లేకపోతే నేను ఎవరికో ఇచ్చుకుంటానే వదిలి ఇక్కడ ఉన్నటువంటి ఆ భూములు సేకరించిన భూములలో పెట్టుకోవాలి కదా. నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నీకు భూమి లేకపోతే నువ్వు ల్యాండ్ పుల్లింగ్ చేయాలి. ఇప్పుడు దానికి మొత్తం చేసుకో. ఆల్రెడీ నీకు ఉన్న దాంట్లో పెట్టడానికి ఏ కంపెనీ అయినా, ఏ విదేశీ కంపెనీలైనా, దేశీయ కంపెనీలైనా అక్కడ రెడీగా ఉన్న దాంట్లోనే పోవాలనుకుంటే కానీ హైదరాబాద్ కు ఎలాంటి రోడ్డు గానీ, వాటర్ గానీ, లేకపోతే నేవీ సంబంధించినటువంటి ఎయిర్ గానీ, ఎలాంటి రోడ్డు ఎయిర్ ఎలాంటి ఏది లేని దారిలో అక్కడ పోయి క్లస్టర్ పెట్టకుండా అక్కడికి వచ్చి నా పారిశ్రామికవేత్తలు జిల్లాల అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదంటారా? మొత్తం కూడా హైదరాబాద్ చుట్టే ఉండిపోదామా? అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, మరి ఎందుకు ఫ్యూచర్ సిటీ ఆడబెట్టాలి? ఆదిలాబాద్ లో ఎందుకు పెట్టకూడదు? వై నాట్ ఆదిలాబాద్? నేనేమంటున్నా, గతంలో కేసీఆర్ గారు ఒక సిటీకి పరిశ్రమలకి లింక్ పెట్టొచ్చు అంటారా?
ఎందుకు వై నాట్ అండి, ఎందుకు పెట్టకూడదు? నేనేమంటున్నా, ఆదిలాబాద్ లో ఎందుకు పెట్టకూడదు, మహబూబ్ నగర్ లో ఎందుకు పెట్టకూడదు, గద్వాల్లో ఎందుకు పెట్టకూడదు, మీరు అటు పోతే అల్లంపూర్ లో ఎందుకు పెట్టకూడదు, లేకపోతే కోదాడ మిర్యాలగూడలో ఎందుకు పెట్టకూడదు, లేకపోతే ఎందుకు ములుగులో పెట్టొద్దు? నేను అడుగుతున్న క్వశ్చన్, హైదరాబాద్ చుట్టూ ఫ్యూచర్ సిటీ ఎందుకండి? ఫ్యూచర్ సిటీలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. 27 ఎకరాలు, రేపు గ్లోబల్ సమిట్ లో ఆయన చేయాల్సింది 27 సెషన్లు కాదు, 27,000 ఎకరాల భూమిని లూట్ జరగబోతుంది. నాకు అది గుర్తొస్తే ఒకటే గుర్తొస్తుంది, అది ఆయన చేస్తున్నటువంటి భూమి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిండు, సాక్ష్యాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. రేపు మాపు మేము ఈ గ్లోబల్ సమ్మిట్ ముందు రోజు మేము వదలబోతున్నాము. ఆయన 30,000 ఎకరాలు ఏదో అనుకుంటున్నాడు. నేను చెప్తానండి, లెట్ మీ అలో టు టాక్ ప్లీజ్ 1 minute. నేనేమంటున్నానంటే 27,000 ఎకరాలు కాదు అక్కడ కావాల్సింది. ఏవైతే ఆయన వరల్డ్ బ్యాంకు, WHO అవి వస్తున్నాయని అంటున్నారు కదా, వాళ్ళకి నిజంగా చెప్పమని చెప్పండి, అక్కడ ఏం జరిగింది, ల్యాండ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏంది. సేమ్ ఆయన గ్లోబల్ సంబంధించిన గ్లోబల్ ఏవైతే ఇన్వెస్టర్స్ తీసుకొస్తుందో అట్లనే గ్లోబల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తీసుకురామని చెప్పండి, అక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. ఇఫ్ హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇంటెన్షన్, లెట్ దెం కమ్. ఆన్సర్ తీసుకుందాం. మృత్యుంజయ్ గారి నుంచి మీ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ తీసుకుందాం. ఆన్సర్ తీసుకునే ముందు జయరామ్ గారు,